హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం కొబ్బరితో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఏ ఫెస్టివల్కైనా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఒకటిలో హాఫ్ ఇది, ఒకటి హాఫ్ ముక్కలుగా కట్ చేసి ఒక జార్లో వేసుకోవాలి. వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకొని అందులోకి హాఫ్ కప్ బెల్లం తీసుకొని 1 కప్పు వాటర్ వేసేసి నిదానంగా బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. పాకం అవసరం లేదండి, వట్టి కరిగితే సరిపోతుంది. అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసేసుకొని 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఇలా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు కొబ్బరిని, పచ్చి కొబ్బరి అండి, ఇది వేసేసి మళ్ళీ దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ సూజీ రవ్వ తర్వాత పచ్చి కొబ్బరి అంతా కూడా బాగా ఇందులో ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత 1 కప్పు పాలను వేసేసి పాలు కూడా మొత్తం హల్వాలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఇదంతా దగ్గరగా అయిపోతుంది కదా. చూసారా, ఇదంతా దగ్గరగా అయిపోయి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దగ్గరగా అయిపోయిన హల్వాలో ఒక 4 చుక్కలు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కొంచెం కలర్ బాగుంటుందని వేసాను. ఇలా వేసేసి పూర్తిగా దగ్గరగా ఉడికిపోయింది కదా హల్వా అనేది. ఇప్పుడు నేను పక్కకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి 2 టేబుల్ స్పూన్ల బాదంని సన్నగా తరిగేసి ఇలా ఫ్రై చేశాను. ఇప్పుడు ఈ బాదం పీసెస్ అన్నిటిని కూడా హల్వాలో వేసేసి బాగా కలిపేసేయాలి. అంతేనండి, చాలా క్విక్గా ఈజీగా 15 మినిట్స్లో మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఈ హల్వా అనేది మీకు బాగా నచ్చుతుంది. ఇది ఫెస్టివల్స్కి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని గార్నిష్ కోసం కొంచెం బాదం పలుకుల్ని మీద అలా వేసేసి వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందండి కొబ్బరి హల్వా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. థ్యాంక్ యూ.